అహ్మదాబాద్లో సాంకేతిక సమస్య వల్లే విమాన ప్రమాదం జరిగుండొచ్చని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎం రెడ్డి చెప్పారు. విమానానికి ఉన్న 2 ఇంజన్లు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకొచ్చామన్నారు. విమాన ప్రమాదాలను 3 రకాలుగా చూస్తామంటున్నారు. గాల్లో పక్షులు ఢీకొట్టినా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, టెక్నికల్ ఎర్రర్ సమస్యలు వచ్చినా ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అంటున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. నిన్న ఢిల్లీ నుంచి మొదలైనటువంటి ఎయిర్ ఇండియా 171 విమానము అహ్మదాబాద్ చేరుకుంది. పూర్తిగా టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ విమానం కూడా పూర్తిగా క్రాష్ అయిపోయింది. సో దీనికి సంబంధించి మనతో పాటు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు పైలట్ అండ్ కో పైలట్కి సంబంధించి, తర్వాత సాంకేతిక లోపమా, తర్వాత వాతావరణ పరిస్థితులు ఏమైనా వీరికి అడ్డుపడ్డాయా, సో ఇట్లాంటి విషయాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ నిన్న జరిగినటువంటి ప్రమాదంలో చాలామంది మృత్యువాత పడ్డారు, సో ఒక్కరే బయటపడ్డారు. సో దీనికి సంబంధించి అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు సాధారణంగా ఏ ఫ్లైట్ పోయినా కానీ మొదలు మంచిగా ఎయిర్ ట్రాఫిక్ మేము చెక్ చేసుకుంటాం. ఇంజనీర్ చెక్ చేస్తాడు, ఏం లోపం లేకుండా సర్టిఫై చేస్తాడు. సర్టిఫై చేసిన తర్వాతనే క్యాప్టెన్ కో పైలట్ ఇద్దరు వచ్చి వాళ్ళు కూడా మొత్తం అన్ని ఎక్విప్మెంటు అన్ని సిస్టమ్స్ అన్ని చెక్ చేసుకొని ఫ్లైట్ యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసిన తర్వాత దానిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఏంది, అప్పుడు ఏం లోపాలు లేకుండే తర్వాత లోపం వచ్చిండొచ్చు అని అనుకోవచ్చు మనం. అయితే ఈ సిచ్యువేషన్లో ఏమైంది అది ఇంకొకటి ఏంటంటే పైలట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఏమైనా కూడా ఇట్ మ్యాటర్స్. సో ఇక్కడ ఒక అతనికి 8,000 పైన ఉన్నది, ఒక అతనికి 1,000 పైన ఉన్నది. ఫెయిర్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ దే ఆర్ ఆల్ ట్రైన్డ్ ప్రాపర్లీ, దే ఆర్ ఆల్ ట్రైన్డ్ పైలట్స్. సో పైలట్స్లో కూడా ఏం డెఫిషియన్సీ లేదు. ఇంకా యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యేదంటే యూజువల్గా అడ్వర్స్ వెదర్ కండిషన్ తోటి అవుతాయి. ఆ దినం అక్కడ వెదర్ కూడా మంచిగా ఉన్నది, దేర్ఫోర్ వెదర్ తోటి కాలేదు. ఎప్పుడన్నా మనం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బర్డ్స్ వచ్చినాయి అనుకోండి, బర్డ్స్ సక్షన్ తోటి కూడా ఇంజన్ ఫెయిల్ కావచ్చు. అయినా కానీ ఇదివరకే సాధారణంగానైతే ఎప్పుడు మ్యాక్సిమం ఒక ఇంజన్ కావచ్చు. ఒకసారి 2 ఇంజన్లు పోయింది, 1-2 కేసెస్ ఉన్నాయి. న్యూయార్క్లో ఒకసారి వాళ్ళకు గ్రూప్ ఆఫ్ బర్డ్స్, ఎన్నో బర్డ్స్ 100 బర్డ్స్ వచ్చేసి 2 ఇంజన్లు పోయినాయి అనమాట. కానీ అతనికి హైట్ ఉన్నందుకు అతను మేనేజ్ చేసుకొని పోయి రివర్లో ల్యాండ్ అయ్యాడు. కానీ ఇక్కడనేమో వీళ్ళకు హైట్ లేదు, టైం లేదు, 2 లేవు, జస్ట్ టేక్ ఆఫ్ అయినారు. ఇప్పుడు నాకు కూడా ఒకసారి ప్రాక్టికల్ అయింది. నేను బోయింగ్ మీద ఒక క్యాప్టెన్ ట్రైనింగ్ ఇస్తుండే ఇక్కడ హైదరాబాద్నే. ఇస్తుంటే ఒక బర్డ్ వస్తుంటే చూసినాను. సార్ బర్డ్ అన్నాడు. నేను అడిగి చూసేవరకే అది నా ఇంజన్లోకి వస్తుందన్నమాట. వచ్చి ఇంజన్లోకి వచ్చేసింది. రాగా నేను ఇమ్మీడియట్గా ఇంజన్ కట్ చేసిన, లేకపోతే ఇంజన్లో అది లోపల పోయి అంతా డ్యామేజ్ చేస్తుంది. కట్ చేసి ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా ఇంజన్ బంద్ చేసి వస్తున్నాను, ఇట్లా బర్డ్ స్ట్రైక్ అయింది అని చెప్పినాను. వచ్చి సేఫ్గా ల్యాండ్ అయినాము. ల్యాండ్ అయిన తర్వాత చూస్తే దాన్ని ఏమంటారు, అది పొంతరాగానే ఏమంటారు, ఇంత పెద్ద వల్చర్, ఒక కుక్క అంత బరువు ఉంటుంది అనమాట. అది ఇంత పెద్ద, దానికి 9 feet వింగ్ ఇది. అయితే నేను వచ్చి ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్ దాన్ని తీసినారు. అది ప్రాణంతో ఉంటుంది కానీ ఓన్లీ ఎంటికల్ హెయిర్ కాలిపోయినాయి అనమాట ఆ హీట్ తోటి. సో దాన్ని తీసి కొట్టేసి బయట వేసినారు. మొత్తం చెక్ చేసి ఆయన ఏం డ్యామేజ్ కాలేదు సార్ అని మళ్ళీ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చాడు. నేను పోయి మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ చేసిన. అయితే అప్పుడు మా చీఫ్ ఇంజనీర్ నాకు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. మీ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి మీరు ఇమీడియట్గా ఇంజన్ కట్ చేసింది కనుక సేవ్ అయింది, లేకపోతే ఇంజన్ అంతా డ్యామేజ్ అవుతుండే, 10 crores వర్త్ ఆ ఇంజన్ పోతుండే అని ఇచ్చిందనమాట. సో అటువంటి కేసెస్ అవుతాయి. అది కానీ ఎక్కడైనా కానీ 1 ఇంజన్ చూసినాం కానీ 2 ఇంజన్స్ ఫెయిల్ అవడం ఎక్కడ చూడలేదు. అయితే ఆ 2 ఇంజన్ ఫెయిల్ అవడం కొరకు రీజన్ నాకేమనిపిస్తుంది అంటే, విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ కాన్ఫిడెంట్లీ, ఐ హ్యావ్ more than 25,000 hours of flying experience. I was an instructor examiner all aircraft, Avro, Boeing and Airbus మీద నేను ఇన్స్ట్రక్టర్ ఉంటుంది. I trained more than 2,000 pilots. So with that experience I can tell that definitely there is something wrong with the fuel system. అయితే ఆ ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ పోవాలనో అది పోకుండా ఏదో ప్రాబ్లం వచ్చింది.
అండ్ ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి రన్వే ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఎందుకంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు అక్కడ రన్వే కొంత విస్తరణ, అంటే అక్కడ కొంత డెవలప్లో భాగంగా రన్వే తగ్గించారని తెలుస్తుంది. సో రన్వే ఈ ఇంటర్నేషనల్ సంబంధించిన ఫ్లైట్లకి ఎంత ఉండాలి డిస్టెన్స్? అది ఏమైందంటే ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ దాని యొక్క పవర్ బట్టి, దాని యొక్క లోడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక బోయింగ్ 737 అనుకోండి, అది 52 tons క్యారీ చేస్తుంది. ఇది ఉన్నది అనుకోండి, ఇట్ మే బి క్యారింగ్ మోర్ దెన్ 200 tons. సో ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ ప్రకారంగా రన్వే రిక్వైర్మెంట్ ఉంటుంది. బరువు ఉండదు, మళ్ళీ టెంపరేచర్స్ని బట్టి కూడా ఉంటుంది. హెడ్ విండ్ని బట్టి, హెడ్ విండ్ ఉందా, టేర్ విండ్ ఉందా, దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ అవన్నీ కరెక్ట్గానే ఉండే, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు పైలట్. రన్వే అట్లా ఏది ఉంటే ఏమైతే మనం రన్వే దాటిపోతాం, పోయి ఇంకా ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది ఇక్కడ రన్వే లోపలనే వీళ్ళు టేకాఫ్ అయినారు. అందుకొరకు దాంట్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదనమాట. వాళ్ళు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసిండ్రో, ఒకటేంటంటే వాళ్ళు దూరం లండన్ పోతుండ్రు కనుక లండన్ పోయేంత ఫ్యూయల్ వాళ్ళకి కావాలి. ఇంకోటి ఇప్పుడు ఈ పాకిస్తాన్ యాక్టివిటీస్ ఉన్నందుకు మనం పాకిస్తాన్ అవాయిడ్ చేసిపోవాలి. దాంతో ఇంకా కొంచెం ఎక్కువ మైలేజ్ అవుతుంది. దాని కొరకు కూడా వాళ్ళు ఫ్యూయల్ తీసుకోవాలి. మన ఫ్యూయల్ తీసుకునే రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి లండన్ పోతుంటే లండన్ వెదర్ ఎట్లా ఉంది, లండన్ వెదర్ బాగలేకపోయేదంటే మనం లండన్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ పోతాం, గ్లాస్గో ఏదో సమ్ ఎయిర్పోర్ట్ పోతాం. ఈ లండన్ నుంచి ఆ ఎయిర్పోర్ట్ పోయేంత ఉండాలి. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ పోయాక కూడా 45 minutes దాని మీద తిరగడానికి ఉండాలి మనకు. సో అది అంత ఫ్యూయల్ తీసుకోవాలి. ప్లస్ ఇంకా పైలట్ యొక్క రిక్వైర్మెంట్ ఉండాలనుకోండి, లండన్లో వెదర్ ఉంది, ఆ ఎన్ రూట్ తోవల వెదర్ ఉంది, వెదర్ అవాయిడ్ చేసుకోవాలి అంటే కూడా ఆయన ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకోవచ్చు. ఇది కమాండర్ యొక్క ప్రివిలేజ్ అన్నమాట. కమాండర్ కెన్ డిసైడ్ హౌ మచ్ ఫ్యూయల్ టు బి టేకన్ అండ్ ఆల్ దట్. బట్ ఎప్పుడైనా అవసరం ఉండి ఎక్కువ ఫ్యూయల్ తీసుకోవాల్సి ఉంటే ప్యాసింజర్స్ కూడా మేము తక్కువ తీసుకుంటాం, లేకపోతే కార్గో తీసేస్తాం. కార్గో తీసుకోం, కార్గో విల్ కమ్ ఆన్ ద నెక్స్ట్ ఫ్లైట్ అన్ని. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆల్ విత్ ఇన్ ది రెగ్యులేషన్, విత్ ఇన్ ది పర్మిసిబుల్ లిమిట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 2 ఇంజన్లు ఒకసారి, ఒక ఇంజన్ పోయేది ఉంటే కూడా అతను మంచి కంఫర్టబుల్ ల్యాండ్, ఐ మీన్ కొంచెం దూరం పోయి ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసి ఆ ఫ్యూయల్ ఎజెక్ట్ చేసేసి ఆయన వచ్చి ల్యాండ్ కావాల్సిండే. కానీ టేకాఫ్ ఒక వెయిట్ ఉంటుంది, ల్యాండింగ్ ఒక వెయిట్ ఉంటుంది. ఎప్పుడు టేకాఫ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ల్యాండింగ్ వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ 11 years వరకు కూడా ఇప్పటికీ 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఈ ఫ్లైట్ ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్నటువంటి పైలట్, కో పైలట్. సో ఎయిర్క్రాఫ్ట్లో డిఫెక్ట్ లేదు, పైలట్స్లో డిఫెక్ట్ లేదు, పైలట్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, వెదర్ ప్రాబ్లం లేదు, బర్డ్ ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ లేవు కనుక ఇప్పుడు ఇది ఇట్లా అయిందంటే ఏంది, దేర్ వాజ్ సమ్ ప్రాబ్లం. అందులో 2 ఇంజన్లు ఫెయిల్ అవటం కొరకు అంటే నాకు అనిపించేది ఏంటంటే ఫ్యూయల్ సప్లై రాలేదు. అండ్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన ఒక ప్రయాణికుడు అందులో ఏం పని చేస్తలేవు, ఇలా ఏసీలో పని చేస్తలేవు, ఏఐకి అంటే ఎయిర్ ఇండియాకి మేము ట్యాగ్ చేస్తాం, తర్వాత రిమోట్ సిస్టమ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా పనిచేస్తలేవు అని ఈ ప్రమాదం జరిగే కంటే 2 గంటల ముందు పోస్ట్ చేశారు. సో అందులో ఏమన్నా ఈ పరిస్థితి ఉంటాయి? నేను చెప్తాను. ఇప్పుడు అందులో మనకు ప్రతి ప్యాసింజర్ ముందర చిన్న టీవీ సెట్ ఉంటుంది. టీవీ కొంతమంది పనిచేయదు, ఈ సీట్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కొన్ని పనిచేయదు. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్ that has got nothing to do with the flight safety. విన్నారా? ఏసీ కూడా పనిచేయలేదంటే ఇప్పుడు సాధారణంగా 30-35 degrees టెంపరేచర్ బయట ఉన్నప్పుడు ఆ యొక్క ఏసీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక 35 కంటే ఎక్కువ టెంపరేచర్ 40-45 పోయే వరకు ఏమైంది అంటే ఆ ఎయిర్ కండిషన్ ఎఫెక్టివ్గా ఉండదు. అయితే యూజువల్గా పెద్ద ప్లేసెస్లో ఇప్పుడు బాంబే, ఢిల్లీ, మెడ్రాస్ అట్లా దగ్గర గ్రౌండ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది, గ్రౌండ్ ఎయిర్ కండిషన్ కూడా ఉంది. అది మేము అటాచ్ చేస్తాం, దాంతో మంచిగా కూలింగ్ ఉంటుంది. అహ్మదాబాద్ చిన్న ప్లేస్లో ఆ కూలింగ్ సిస్టమ్ లేకపోవచ్చు. అక్కడ ఢిల్లీలో కూడా ఇప్పుడు 10 ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చినాయి, ఆ కూలింగ్ సిస్టమ్ 5 ఉంటే 5 పెడతారు, మిగతా 5 పెట్టరు. సో అటువంటి సిచ్యువేషన్లో ప్యాసింజర్ మస్ట్ హావ్ నోటీస్ దట్ ఎయిర్క్రాఫ్ట్ వాజ్ లిటిల్ వామ్ అని, ఎయిర్ కండిషన్ సరిగ్గా పనిచేస్తలేదు. కానీ దానికి ఈ యాక్సిడెంట్కి ఏం సంబంధం లేదు, సేఫ్టీకి ఏం సంబంధం లేదు. దాంతో సేఫ్టీ అసలుకే ఎఫెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు బీజే కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి, మెడికల్ కాలేజ్కి సంబంధించిన దగ్గర ప్రమాదం జరిగింది అందులోకి. సో అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే కనుక సేఫ్గా ల్యాండ్ చేసేవారా? అప్పుడు కూడా సేఫ్గా ల్యాండ్ అవటం కష్టమే. కానీ ఈ యొక్క బిల్డింగ్ తలిగి ఫైర్ వచ్చేది కాకపోవచ్చు. ప్రాపర్టీ బిల్డింగ్ తలిగి ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క హార్డ్ దానికి పోయి తరిగే వరకు ఆడ ఫ్రిక్షన్ వచ్చి ఫైర్ వచ్చిందనమాట.
అంటే మీకున్న అనుభవం మేరకు ఇది గాల్లోనే ఉండగా ఈ బర్న్ అయిందా, లేదంటే ఢీ కొనడం వల్లనే మొదటిగా మొత్తం బ్లర్ అయిందా? నేను ఏమనుకుంటున్నా అంటే అది ఆ ఇంజన్ ఫెయిల్ అయినాయి, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కింద పడ్డందుకు ఆ యొక్క ఫ్రిక్షన్ తోటి ఫైర్ వచ్చిందని నేను అనుకున్నాను. కానీ నిన్న ఆ ప్యాసింజర్ ఎవరైతే ఒక బతికిన ప్యాసింజర్ ఆయన అంటే లేదు అది ఎయిర్లోనే అదేదో శబ్దం వచ్చింది, పెద్ద ఎక్స్ప్లోడ్ అయినట్టు శబ్దం వచ్చింది, తర్వాత ల్యాండ్ అయిందని ఆయన చెప్తున్నాడు ఐ విట్నెస్గా. సో ఆయన చెప్పింది కరెక్ట్ అయితేనేమో ఏదన్నా ఎక్స్ప్లోడ్ కావచ్చు, ఎవరన్నా ఏమైనా పెట్టవచ్చు అని అనుకుంటాం. కానీ ఆయన ఆ స్టేట్మెంట్ లేకపోతే మాత్రం ఎవరైనా అనుకుంటారు అంటే పోయి ఆ డీకోడడంతో అది అక్కడ ఫైర్ వచ్చింది. అండ్ ఈ బ్లాక్డ్ బాక్స్ ఏదైతే ఉందో సో ఎన్ని గంటల వరకు దాన్ని రికవర్ చేయవచ్చు, అందులో ఉన్న డీకోడ్ చేయడానికి మన దేశంలోనే చేయొచ్చు? అంటే గతంలో అయితే ఇతర దేశాలకు పంపి డీకోడ్ చేసేవారు. సో ప్రజెంట్ మన దగ్గర ఆ సిస్టమ్స్ ఉన్నాయా? మన దగ్గర నేను డైరెక్టర్ ఫ్లైట్ సేఫ్టీ ఉన్నప్పుడే నేను ఆ ఎక్విప్మెంట్ తెప్పించి మన దగ్గరనే పెట్టించినాను. ఇప్పుడు మన దగ్గరనే ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. ఎంత సమయం పట్టొచ్చు అందులో ఉన్న? ఇప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అయితే మనకు కొన్ని గంటల లోపలనే తెలిసిపోతుంది. కానీ అది డిఎఫ్డిఆర్ ఏదైతుందో దాన్ని చాలా డీటెయిల్గా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చూడవలసి వస్తుంది. హైట్ ఎంత ఉండే, స్పీడ్ ఎంత ఉండే, ఎంత పెట్రోల్ పోతుండే, ఎంత ఆయిల్ ఉండే, ఏ రేట్తో డిసెండ్ అవుతుండే, అలాగే మోర్ దెన్ దాదాపు 1000-2000 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. అది చేసిన కొరకు 2-3 days మినిమం అవుతుంది అనమాట. అది మీకు నా అనుభవం మేరకు ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రమాదం చూసుంటారా? ప్రమాదాలు అయినవి. ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్లోనే ఢీకున్నాయి అనమాట. సౌదీ అరేబియన్ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయి పైకి పోతుండే, అది కజకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ డిసెండ్ అవుతుండే. వీళ్ళు ఈ పైకి పోయే ఎయిర్ క్రాఫ్ట్కు 20,000 వరకు హైట్ ఇచ్చిండ్రు, కిందికి దిగే అతనికి 22 వరకు ఇచ్చిండ్రు. వాడు 22లో మెయింటైన్ చేసి ఇట్లా వస్తాడు, ఈ 20లో వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత అప్పుడు వాడు డిసెండ్ కావాలన్నమాట. కానీ వాడు కజకిస్తాన్ వానికి ఇంగ్లీష్ సరిగా అర్థం కాకుండా వాడు డిసెండ్ అయ్యిండు. ఈయన హైట్లో డిసెండ్ అయ్యిండు. అయ్యే వరకు 2 క్రాష్ అయ్యి యాక్సిడెంట్ అనమాట. దాంట్లో మాత్రం మోర్ దెన్ 500 మంది కంటే ఎక్కువ తగ్గిందండి. ఫైనల్గా ఇట్లాంటివి జరగకూడదు అంటే పైలట్ కానీ కో పైలట్ కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముందస్తు భాగంగా అంటే ఇప్పుడు మనకి ఏటీసీకి మేడే కాల్ రాగానే అంటే ఇక్కడికి వచ్చిన వరకు కొన్ని సెకండ్లోనే ప్రమాదం జరిగింది. సో ఇంకా కొంత ముందస్తు సమాచారం ఎట్లాంటి తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లాంటివి జరగకుండా? ఢిల్లీలో అది అయింది అని చెప్పిన కదా. దాని తర్వాత మేము ఇప్పుడు రూల్ ఏం చేసినామంటే ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ ఇట్లా పోతుంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ దీనిలోనే దిగుతుంది. అట్లా లేకుండా వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ అటుపోయి ఇటు వస్తుంది అనమాట. అంటే అంత మధ్యాహ్నం వీళ్ళకు అది ఉంటుంది. అట్లా సేఫ్టీ రూల్స్ చేసినాం ఆ యాక్సిడెంట్ తర్వాత. అట్లనే ఇప్పుడు ఇది కూడా రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ ఏం ప్రికాషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎక్విప్మెంట్లో ఏం చేంజెస్ చేయాలి, ఒక ఎక్విప్మెంట్ కాదు డూప్లికేట్ ఇంకో ఎక్విప్మెంట్ కూడా పెట్టాలన్నా, ఒకటి ఫెయిల్ అయితే ఒకటి పనిచేసేటట్టు, ఇవన్నీ అప్పుడు దాని యొక్క రిపోర్ట్ ప్రకారంగా అందులో మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ మన రెగ్యులేటర్స్ డీజీసీ వాళ్ళు ఉంటారు, ఎయిర్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు, మన ఈ ఎయిర్లైన్ వాళ్ళు ఉంటారు. అందరు ఉండి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారన్నమాట. చేసి దాని యొక్క రిజల్ట్ని బట్టి మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు. దాంతో ఏంటంటే మెయిన్ పర్పస్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ టు సీ దట్ ఇటువంటి మళ్ళీ కాకుండా మనం ఏం చేయవచ్చు, ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్ కాకుండా మనం ఏం చేయవచ్చు అని స్టెప్స్ తీసుకోవాలి. అదే అన్నమాట. ఫైనల్గా ఈ దర్యాప్తు కూడా ఎక్కువగా డీజీసీఏ వాళ్ళు తీసుకునేదే మెయిన్గా తీసుకుంటారా? డీజీసీఏ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత హైకోర్టు జడ్జిని పెడితే ఆ హైకోర్టు జడ్జి ముందట మనం అందరి స్టేట్మెంట్లు ఎవరెవరు చూసినరో, ఎయిర్ క్రాఫ్ట్ చూసినరో, ఏటీసీ వాళ్ళు చూసినరో, ఆడ ఉన్న లోకల్ వాళ్ళు చూసినరో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకుంటాము. ఈ బతికిన ప్యాసింజర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అది చాలా డీటెయిల్గా అవుతుంది ఇన్వెస్టిగేషన్. అదొక 6 months 1 year వరకు కావచ్చు అనమాట. అది ఎక్స్పర్ట్స్ వారికి ఉన్న అనుభవం మేరకు చెప్తున్న ప్రకారం సో ఇది వాతావరణ పరిస్థితుల, లేదంటే అక్కడ సాంకేతిక లోపమా, లేదంటే పైలట్ ఆర్ కో పైలట్ లోపమా, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా దర్యాప్తు చేస్తే మాత్రం బయటపడే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో సో అది కూడా తీస్తే దాంట్లో 24 నుంచి 36 hours వరకు కూడా పూర్తిగా రికార్డ్ అయి ఉంటుంది. సో ఇదంతా కూడా దర్యాప్తులో భాగంగా బయటకు వస్తుంది. సో వారికి ఉన్న అనుభవం మేరకు మాత్రం ఇట్లాంటి ఇట్లాంటి ప్రమాదాలు ఎప్పుడు ఇంతగా జరగలేదు. సో ఒకటి జరిగింది, ఇది సెకండ్ అని కూడా కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.